డిబేట్ నేను సునీత. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందే నేతల డ్రగ్స్ పార్టీ ఇప్పుడు కలకలం రేపుతోంది. అటు టీడీపీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అటు రేవంత్ సర్కార్ను టార్గెట్ చేయనున్నాయి విపక్షాలు. దీంతో సభలో డ్రగ్స్ రాజకీయం ఇప్పుడు రచ్చరేపనుంది. దీంతో అసెంబ్లీలో కేవలం మత్తుపైనే ఇవాళ డిబేట్ అయితే మనము చేయబోతున్నాం. అయితే ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక రకంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశాలు మాట్లాడతారంటే దాని గురించి ఆసక్తి అయితే, అంతకంటే ముందు ఈ డ్రగ్స్ ఒక ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి రావడం పట్ల సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. అండ్ ఇంకొకటి, చట్టాలు చేసే నాయకులే ఈ రోజు ఇట్లా మత్తులో ఊగుతూ తేలుతూ ఉంటే ఏంటి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. సరే, డిస్కస్ చేద్దాం దీని గురించి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నుమన్ గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నుమన్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు చర్చించడానికి తెలంగాణలో సమస్యలకు సంబంధించి, చట్టాలకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి తెరపైన మాట్లాడుకోవాలంటే కూడా. బట్ అంతకంటే ముందు రోజు ఈ డ్రగ్స్ కేసు ఇప్పుడు బయటకు వచ్చిందో ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది, ఎలా డీల్ చేయబోతుంది దీన్ని? Very good morning to you, madam, as well as fellow panel members and all the viewers. ఏదైతే మనం నిన్నటి నుంచి మనం చూస్తున్నామో న్యూస్, మొన్న రాత్రి ఒక డ్రగ్స్ కేస్ వచ్చింది. అది బేసికలీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అదే రకంగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ పుట్ట ఐ థింక్ శివ అనుకుంటా, పుట్ట మహేష్ ఈస్ ఫ్రమ్ టీడీపీ. వారు ఇద్దరు దీంట్లో, దాంతో పాటు ఇంకో 5 వీరు పాజిటివ్ టెస్ట్ రావడం జరిగింది. దాంతో పాటు ఇంకో ఐ థింక్ టోటల్ 11 మెంబర్స్ ఉన్నారు అక్కడ. వీటన్నిటికీ కూడా వాళ్ళు నిన్న జడ్జ్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే దేవర్ సెంట్ టు చెంచల్గూడ జైల్ ఫర్ 14 days జ్యుడిషియల్ రిమాండ్. ఈ రోజు నుంచి యాక్చువల్ గా అసెంబ్లీ జరగబోతున్నది. ఈ తరుణంలో ఈ వార్త రావడం జరుగుతుంది. ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే డ్రగ్స్ కల్చర్ మొత్తం వ్యాపించిందో, తెలంగాణ మొత్తం ఏ రకంగా అయితే యువత తప్పుదో పట్టిందో, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ అని చెప్పేసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కాదండి. అంతకుముందు మనం చూసుకుంటే కొన్ని నెలల క్రితం బీజేపీ కి చెందినటువంటి, కడపకి చెందినటువంటి ఆది నారాయణ రెడ్డి గారి అబ్బాయి కూడా ఇక్కడ కుకాపేటలో దొరకడం జరిగింది. అంటే పార్టీలకు అతీతంగా ఇవి జరుగుతున్నది. ఒక కల్చర్, ఈ యూత్ మొత్తం తప్పుదో పట్టిస్తున్నారు, వాళ్ళందరూ డ్రగ్స్ వైపు పోతున్నారు అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతున్నది. 10 సంవత్సరాలు ఈ తెలంగాణలో వాళ్ళు రూల్ చేసినప్పుడు ఏ రకంగా అయితే ఫ్రీగా ఇక్కడ డ్రగ్స్ అవైలబుల్ దొరికాయో, ఫ్రీగా విచ్చలవిడిగా డ్రగ్స్ ఏ రకంగా అయితే దొరికాయో మనం చూస్తున్నాము. మనం ఒక్కసారి చూసుకుంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 2017లో ఏ రకంగా అయితే డ్రగ్స్ కోసము వారు ఉక్కుపాదం మోస్తామని చెప్పేసి కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ రకంగా అయితే వారు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ వింగ్ అని చెప్పేసి తీసుకొచ్చి దానికి హెడ్ గా ఉన్నటువంటి అకున్ సబర్వాల్ గారు ఏ రకంగా అయితే స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తూ ప్రతి ఒక్క సెలబ్రిటీని, పూరి జగన్నాథ్ నుంచి చాలా నవదీప్ నుంచి చాలా మంది పొలిటీషియన్స్, ఎక్స్ పొలిటీషియన్స్ ని కానివ్వండి, బిజినెస్ మెన్స్ ని కానివ్వండి, వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వారిని స్ట్రిక్ట్ గా, కంప్లీట్ గా, వారు ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా చేయలేకపోయారు. ఎందుకు అని అంటే వారు ఆ పీక్ గా ఉన్నప్పుడు, ఎప్పుడైతే పీక్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో వీరిని అక్కడి నుంచి తప్పించి అకున్ సబర్వాల్ గారిని సెంట్రల్ సర్వీసెస్ కి పంపించడం జరుగుతుంది. ఐ థింక్ హీఈస్ ఇన్ రా టుడే. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి ఏజెన్సీలో వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు నా దగ్గర సమాచారం. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, ఒక పారదర్శకత అనేది ఉండాలి. ఒక ఆఫీసర్ అంత స్ట్రిక్ట్ గా వారు కంటిన్యూ చేస్తున్నప్పుడు వారి మీద వారు
కంటిన్యూ చేయనివ్వాలా, వారిని ఇంట్రాగేట్ చేయనివ్వాలా, ప్రాసిక్యూట్ చేయనివ్వాలా. అది వారు చేయనివ్వకుండా ఎవరిని వారు మభ్యపెడదామని చెప్పేసి, ఎవరిని వారు సేవ్ చేద్దామని చెప్పేసి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేశారో మనకు క్లియర్ గా మెసేజ్ అర్థమవుతుంది. ఈ రోజు ఈగిల్ టీమ్ అని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు వారు ఉక్కు పాదం మోపుతూ ఎవరు ఎక్కడున్నా సరే, ఎవరున్నా సరే, పెడ్లర్స్ ఏ రకంగా ఉన్నా సరే వాళ్ళు ప్రతి ఒక్కరిని పట్టుకోవడం జరుగుతుంది. కానీ మేము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము ఈ విషయంలో. ఎవరు ఉన్నా సరే పార్టీలకు అతీతంగా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు ఉన్నా సరే, కానీ ఇప్పటివరకు మీరు చూస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ లేరని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అసెంబ్లీ సెషన్ మనకి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు రావాలా అసెంబ్లీ సెషన్ కి, వారు వచ్చి మాట్లాడాలా. వారు వచ్చేసేసి వారు ఏం చేశారో 2017 యొక్క ఛార్జ్ షీట్ ఏమైందో, ప్రాసిక్యూషన్ ఏమైందో, వారు ప్రతి ఒక్క వివరాలు ఇక్కడ వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం. సరే, ఒక పాయింట్ నుమన్ గారు మీరు చెప్తున్నట్లు, సరే మీరు చెప్పిన పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. బట్ ఎట్ ద సేమ్ టైం సరే ఇప్పుడు ఈ విషయంలో డ్రగ్స్ పార్టీలో ఎవరైతే ఇప్పుడు దొరికారో వీళ్ళని పక్కన పెడితే ఈ సీన్ లోకి కేటీఆర్ ఎందుకు వచ్చారు? కేటీఆర్ ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? కేటీఆర్ కూడా ఇప్పుడు సంబంధించి టెస్టులు చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు కేటీఆర్ ని లాగుతున్నారు అనేది కూడా అంటే చాలా మంది అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం, నేను అక్కడికి వస్తున్నాను. సో ఒకటి నేను మీకు చూపిస్తాను. మిస్టర్ కేటీఆర్ గారు అందరికీ తెలుసు. మిస్టర్ కేటీఆర్ అండ్ దట్ ఎక్స్ఎంఎల్ఏ మిస్టర్ రోహిత్ రెడ్డి, దీస్ ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ అని ప్రతి ఒక్కరికి తెలిసింది. అంటే వారు క్లోజ్ ఉన్నంత మాత్రాన వారిని అంటబెడతారా అని చెప్పేసి మీరు అడగచ్చు. కానీ మిస్టర్ కేటీఆర్ గారు ఆ యొక్క మొయినాబాద్ ఫామ్ హౌస్ కి పలుమార్లు వారి యొక్క వెహికల్లో 6666 వెహికల్లో, ఐ షుడ్ హ్యావ్ ద పిక్చర్, నేను తీసి చూపిస్తాను. మీరు ఆ వెహికల్లో పలుమార్లు వెళ్ళడం జరిగింది ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో. మరి వెళ్ళి ఏం చేశాడు ఆ మహానుభావుడు అక్కడ? ఇదే కేటీఆర్ అక్కడికి వెళ్ళి, సిగ్నల్స్ ఉన్నాయి, మా దగ్గర డేటా ఉంది, పిక్చర్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ వెళ్ళాడు, ఎప్పుడు ఎవరితో వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అంతా మా దగ్గర సమాచారం ఉంది. మరి ఒకరు పాజిటివ్ గా టెస్ట్ వచ్చినప్పుడు, పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు, వారు ఇక్కడికి పోయినప్పుడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎందుకు పోయారు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. వైట్ ఛాలెంజ్ అని చెప్పేసి అప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విసిరారు కదా. అప్పుడు ఈయన ముందుకు రాలేదు కదా, ఈయన మినిస్టర్ గా ఉన్నాడు కదా. ఈయన మీద ఇప్పుడు కాదండి, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సందేహాలు వచ్చేయండి. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన డ్రగ్స్ తీసుకుంటాడేమో అని చెప్పేసి పలుమార్లు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు అక్కడ మనకు ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు వీరి మీద మరి ఫింగర్ పాయింటింగ్ జరుగుతుంది కదా. ఆ ఫింగర్ పాయింటింగ్ జరిగిన క్రమంలో వీరు ముందుకు రావాలా, స్వతహాగా ముందుకు వచ్చేసేసి నేను నా మీద మీరు ఫింగర్ పాయింట్ చేస్తున్నారు కాబట్టి నేను టెస్ట్ కి రెడీ, నేను రేపు పొద్దున మండే మార్నింగ్ బిఫోర్ అసెంబ్లీ స్టార్ట్స్ నేను వచ్చి శాంపుల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి వారు క్లీన్ గా బయటికి రావడానికి వారు ముందుకు రావాలి కదా. వారు బయటికి వచ్చి వారి యొక్క మోరల్ రెస్పాన్సిబిలిటీ వారు చూపించుకోవాలి కదా. కేటీఆర్ రెస్పాండ్ అయినట్టున్నారు. సరే ఒకసారి కనుక్కుందాం. విల్ కమ్ బ్యాక్ టు యూ. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటండి, 10 ఏళ్ల పాలనలో మీ వల్లనే డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది, మీ టైంలోనే మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ ఇంకొకటి దట్టు మీ మాజీ ఎమ్మెల్యేలు ఇవన్నీ కేసెస్ చూస్తుంటే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. గుడ్ మార్నింగ్ సుందర్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు నుమన్ గారికి, అట్లాగే విశ్లేషకులు పెద్దలకు అందరికి కూడా జీనియస్ ప్రేక్షకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మేమైతే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మేము 9.5 years ఆఫ్ టెన్యూర్, కేసీఆర్ గారి టెన్యూర్ లో చాలా స్పష్టంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా, డ్రగ్స్ వాడకాన్ని ఎవరు ప్రోత్సహించినా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపినటువంటి సందర్భాన్ని మీరు చూశారు. అయితే ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేనా మా పార్టీ ఎమ్మెల్యేనా కాదు, మా పార్టీ నిర్ణయమైనా మా అధిష్టాన నిర్ణయమైనా ఒకే ఒకటి. తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా ఎంత సన్నిహితుడైనా కూడా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి వానికి కఠినమైనటువంటి శిక్షలు పడాల్సిందే అని చెప్పేసి మా నాయకుడు కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఏ పరీక్షకైనా మేము సిద్ధం అని చెప్పేసి బహాటంగానే మా నాయకులం గాని మేము గాని చెప్తా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఇప్పుడు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో, ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలలో అడుగు పెట్టాలి అంటే డ్రగ్స్ పరీక్షలు ఎదుర్కొన్న తర్వాతే ప్రతి సభ్యుడు అసెంబ్లీ సమావేశాలకు రావాలనేటువంటి ఒక కండిషన్ పెట్టి అక్కడే డ్రగ్ పరీక్షలు, ఇవాళ మనం ప్రజలకు జవాబుదారులుగా ఉండాలంటే ప్రజలకు జవాబుదారితనానికి నిలువెత్తు సాక్ష్యమైనటువంటి అసెంబ్లీ ముందరే ఆ గాంధీ విగ్రహం సాక్షిగా మనం పరీక్షలు చేయించుకుని
అసెంబ్లీలోకి వెళ్దామని చెప్పేసి మా నాయకుడు గాని మా పార్టీ నాయకులు గాని చెప్తా ఉన్నాం. ఒకటి. రెండోది, ఏదైతే ఇవాళ ఎక్కడ డ్రగ్ పరీక్షలు గాని టెస్టులు గాని లేకపోతే దొరకడాలు గాని జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఒక అలవాటుగా మారింది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కేవలం సభలోకి వచ్చే బీఆర్ఎస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళందరికీ డ్రగ్ టెస్టులు చేయాలి, వీళ్ళకి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మీ అనుమానం? అట్లా కాదు, వినండి. ఎవరైనా కావచ్చు మేడం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇవాళ ఒక ప్రజాప్రతినిధి డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ రావడం అనేటువంటిది జరిగింది. ఆయన ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఫంక్షన్ లో, ఆయన మిత్రులకు ఇచ్చుకున్నటువంటి అత్యంత సన్నిహితులకు ఇచ్చుకున్నటువంటి ఫంక్షన్ లో ఈ సంఘటన జరిగినప్పుడు దాన్ని మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినా, ఇంకో పార్టీ నాయకులు చేసినా, ఒక పార్టీ నాయకుడు చేస్తే మిగతా పార్టీ నాయకులందరినీ దాంట్లోకి లాగాలనేటువంటి ఒక దురుద్దేశంతో పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి, తెలంగాణ స్టేట్ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఒక దిగజాడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ గారికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మా పార్టీ నాయకుడు కేటీఆర్ తో మొదలుకొని ప్రతి ఒక్కరం అసెంబ్లీ ముందే మొత్తం కిట్లు తెప్పించి అందరం బ్లడ్ శాంపుల్స్ ఇచ్చి టెస్టులు చేయించిన తర్వాతనే అసెంబ్లీలోకి వెళ్దామని చెప్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలలో డ్రగ్ మాఫియా పైన ఉక్కుపాదం మోపి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినాం. 2025లో 25 నుంచి ఇవాళ 2025లో ఓన్లీ 2025లో 2572 డ్రగ్ కేసులు నమోదైనాయి. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా డ్రగ్ మాఫియా అనేటువంటిది దాని కొనసాగుతా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఈ డ్రగ్ మాఫియా వల్ల, ఈ గాంజా వల్ల, మిగతా కొఫిన్, మార్ఫిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ ని వాడడం వల్ల 30% క్రైమ్ పెరిగిందండి. మీరు చూడండి, 30% క్రైమ్ పెరగడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగడం కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, మానభంగాలు కావచ్చు, ఈ స్థాయిలో పెరుగుతా ఉన్నాయి. దీనికి ప్రభుత్వంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రినే హోంమంత్రిగా ఉన్నాడు, మరి ఒక సమీక్ష పెట్టాడు. ఇవాళ మాకు ఒక అనుమానం ఏమొస్తా ఉందంటే, సరే పోలీసులు పన్నాగం బండి పట్టుకున్నారా, లేకపోతే ప్రయత్నం చేసి పట్టుకున్నారా, రేవంత్ రెడ్డి కోసం ఉసిగొల్పితే పట్టుకున్నారా, ఏదైనా జరగని దొంగ దొరికిండు కాబట్టి దొరికినోడు ఖచ్చితంగా దొంగి అనుకుందాం. దత్తాత్రేయ గారు మూసీ పేరు మీద జరుగుతున్నటువంటి తతంగాన్ని, పేద ప్రజల ఇల్లు కూలుస్తున్నటువంటి ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ డ్రగ్ మాఫియాని ముందుకు తీసుకొచ్చి కేటీఆర్ ని లాగడం, ఇంకా మిగతా పార్టీ నాయకులను లాగే ప్రయత్నం చేయడం ఎంత చిల్లరమైనటువంటి రాజకీయ చర్య అని చెప్పేసి. సరే, మీ పాయింట్ గురించి నూమన్ గారు ఆన్సర్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఓకే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ విషయంలో ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే అయినా మీ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ పరంగా మీరు ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే కూడా అతనికి సంబంధించి పాజిటివ్ అని వచ్చింది. సో ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? సునీత గారు చాలా స్పష్టంగా నిన్న పార్టీలో మా కీలకమైనటువంటి నేతలందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఆయనకు నోటీసులు సర్వ్ చేస్తా ఉన్నాం. మీరు ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఆ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కాబట్టి వ్యక్తిగతంగా మీరు కావచ్చు, ప్రజాప్రతినిధిగా ఉండి మీరు గతంలో మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఇప్పుడు కూడా మా పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు పార్టీ పరమైనటువంటి సోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతా ఉంది. దానికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని నిరూపించుకున్న తర్వాతనే, అందులో మీరు సఫలమైన తర్వాతనే మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలి. అప్పటి వరకు పాల్గొనకూడదు అనేటువంటి అంశాలతో కూడిన ఒక షోకాజ్ నోటీస్ ని మాత్రం సిద్ధం చేసి ఇవాళ అది ఖచ్చితంగా ఆయనకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తామని మా పార్టీ అధిష్టానం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యూ. జయరామ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చూసారు మొత్తం వీళ్ళిద్దరు మాటలు కూడా, ఇప్పుడు నుమన్ గారు అండ్ దత్తాత్రేయ గారు ఇద్దరు మాటలు విన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ప్రజలకి చట్టాలు చేసే నాయకులే ఈరోజు డ్రగ్స్ కేసులకు సంబంధించి పాజిటివ్ గా నిర్ధారణ అయితే ప్రజలకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? అసలు ఇంకా డ్రగ్స్ కల్చర్ స్టిల్ తెలంగాణలో ఇంకా ఎంత స్పష్టంగా ఉందో వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. అటు 10 ఏళ్ల పాలనలో వీళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు ఎంకరేజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పుడు కూడా స్టిల్ రన్ అవుతుంది. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. రాజకీయ పార్టీల విషయం పక్కన పెట్టేద్దాము, రాజకీయ నాయకుల విషయాలు పక్కన పెట్టేద్దాం. రాష్ట్రం లోపల మనకు ఏ రకంగా రోజు రోజుకు ఆల్కహాల్ డ్రగ్స్ పెరుగుతుంది అనే విషయాన్ని
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళు మొదట్లోనే అంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజులలోనే వీళ్ళిద్దరు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనే పేరు మీదతోని 2 రాష్ట్రాల ప్రజలను అవేర్ చేయాలి, వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది పడకుండా డెఫినెట్ గా దీన్ని కట్టడి చేయాలనే దాన్ని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ నిర్ణయాలు అనేది ఓన్లీ డ్రామా అనే విషయాన్ని నిన్న తేలిపోయింది. మరొక అంశాన్ని మనం గమనించినట్టయితే వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడం కోసం, మాయ చేయడం కోసము ఏదో ఆల్కహాల్ డ్రగ్ మీద పోరాడుతున్నట్టుగా ఒక డ్రామా చేస్తున్నారు. ఇది డ్రామా అనేది ప్రభుత్వాల డ్రామా. ప్రభుత్వాలకు ఈ డ్రగ్స్, ఆల్కహాల్ తోనే ప్రధానంగా వీళ్ళు ఎలాంటి కట్టడి చేయటం లేదు అనేదాన్ని ప్రజలు నిన్న ముక్కు మీద వేలేసుకుని చూడటంతో పాటు అసలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది స్టేట్ లో అనేది మరొక అంశం. అంటే ఒక్కసారి మీరు గ్రాఫ్ చూడండి. 2014 నుంచి మన గ్రాఫ్ చూసినట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆల్కహాల్, అప్పుడు డ్రగ్స్ పెద్దగా లేని సమయం లోపల ఆల్కహాల్ మీద మన ఆదాయం వచ్చేసి 14,000 కోట్లు. 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి, ఓడిపోయే నాటికి, అంటే 2023 నాటికి మన ఆదాయము 40,000 కోట్లు. 2023 నుంచి ఈ విత్ 2.5 years లోపల మన ఆదాయము ఆల్కహాల్ మీద 76,000 కోట్లు. అంటే ఏ రకంగా గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, మీకు ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి కనిపించదు. ఓన్లీ ఆల్కహాల్ మీదనే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మనకు కనిపించే ఆదాయం ఏంది, గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ తోని వైన్ షాప్స్ ఇస్తున్న వాటి మీదనే ఈ ఆదాయం. కానీ ఇది ఒక విలేజ్ కి, ఒక గ్రామ పంచాయతీ దానికి ఒక షాపు ఇస్తున్నారు, ఇది ఆదాయం. కానీ ఒక విలేజ్ గ్రామ పంచాయతీ లోపల 3 నుంచి 5 వరకు బెల్ట్ షాపులు, అంటే 75,000 కోట్ల నికర, 76,000 కోట్ల నికర ఆదాయంతో పాటు అడిషనల్ గా ఒక షాప్ మీద వచ్చిన ఆదాయం చూస్తేనే 75,000 కోట్లు, మరి 3 నుంచి 5 బెల్ట్ షాపులు. ఆదాయాన్ని లెక్క చేస్తే ఎన్ని వేల కోట్లు దాటిపోవాలా, ఎన్ని లక్షల కోట్లు దాటిపోవాలి. దీని మీద పాలక ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్కడు ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేదు. అరే అయ్యా, అది కాదురా, మనం ఆల్కహాల్ అమ్ముకొని బతకొద్దు, రక్త మాంసాల మీద కాదు వ్యాపారం చేయాల్సింది, నీతిగా నిజాయితీగా మనకు యాక్టివిటీ ద్వారా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ, ఇతర వ్యాపారాల ద్వారా కానీ ప్రజలని అటువైపు మొబలైజ్ చేయాలి, అక్కడి నుంచి పన్నులు వసూలు చేయాలి అనేది ఆలోచన లేదు ప్రభుత్వానికి. ఓన్లీ ఆల్కహాల్ అమ్మి మాత్రమే చేయాలి అనే దానికి ఇక్కడ ఆల్కహాల్ టార్గెట్ కాదు. సగటున సామాన్యుడికి చేతిలో డబ్బులు ఉండకూడదు, వాడు ప్రశ్నించకూడదు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఇతర అంశాల లోపల ఎవరిని చూసినా కూడా ఆ కుటుంబంలో ఒక డ్రగ్కో లేకపోతే ఆల్కహాల్కో బానిసైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు లెక్కల ప్రకారము, ఒక రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారము, ఒక గవర్నమెంట్ స్కూల్లో కనుక ఈరోజు మనం వెళ్ళి చూసినట్టయితే 30 నుంచి 40% యంగ్ విడోస్ మనకు కనిపిస్తున్నారు. దానికి ఎవరు బాధ్యులు? యంగ్ విడోస్. అంటే 20 years నుంచి 35 years లోపు అమ్మాయిలు ఈరోజు భర్తలు చనిపోయి ఒంటరి మహిళలుగా ఉంటేసి ఆ బిడ్డలకు తండ్రులు లేక ఉన్నారు. దీన్ని చూస్తే ఈ రాజకీయ నాయకులకు సిగ్గు శరం ఏమైనా ఉందా? నీతి నిజాయితీ మీ లోపల ఉందా? ఎవడైనా కానీ కనుక వాడు ఎవడైతే నాకేంది, వాడు కాంగ్రెస్ అయితే నాకేంది, తెలుగుదేశం అయితే నాకేంది, బీఆర్ఎస్ అయితే నాకేంది, సిగ్గు లేకుండా మీరు ఆల్కహాల్ మీద బతుకుతున్నారంటే మీది ఒక బతికేనా? ఈరోజు ప్రజలకి ఏం చెప్పాల్సుకున్నారు? ఈ మాటను నేను కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను. డ్రగ్స్ విషయానికి వస్తే ఈరోజు బలైపోయినాడు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. ఉన్నతాధికారుల పిల్లలు ఉన్నారు,
రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, అత్యున్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు దానికి బానిసలు అయిపోయి చెప్పుకుంటే సిగ్గుపోతుందని చెప్పి చెప్పుకోవటం లేదు. అలాగని చెప్పేసి ఈరోజు డ్రగ్స్ విచ్చలవిడిగా హైదరాబాద్ లో దొరుకుతలేదా, తెలంగాణ దొరుకుతలేదా, ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతలేదా? ఈరోజు నిజంగా మీ రాజకీయాల డ్రామాలు కాకపోతే, నాటకాలు కాకపోతే, ఇలా నిజంగా కనుక మీకు డ్రగ్స్ అనేది ఇక్కడ లేవా? ఉన్నవి, 100% ఉన్నవి. రానున్న కొద్ది రోజులలోనే ప్రజాజేఏసీ తరపు నుంచి ఈ డ్రగ్స్ ఆల్కహాల్ మీద 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలను నిలదీయకపోతే ప్రజలు ప్రజాజేఏసీలో ఉండరు. ఇది వాస్తవం. ప్రజలు ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని చూసినా కూడా ఒక కుటుంబం లోపల భయాందోళనలు ఏర్పడ్డాయి. అంటే ఈరోజు మా బిడ్డ కాలేజీ పోతున్నాడు, మా బిడ్డ స్కూల్కు పోతున్నాడు, మా బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడా అనే సెక్యూరిటీ కంటే, సేఫ్టీ కంటే, ధైర్యం కంటే ఈరోజు మా బిడ్డలు ఎక్కడ డ్రగ్స్ కు ఆల్కహాల్ బానిసలు అవుతున్న భయమే ఈరోజు తల్లిదండ్రులలో ఉన్నది. అందరికి తెలిసిన విషయం ఇది, అందరికి తెలిసిన విషయం ఇది. కానీ అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. అంటే ప్రభుత్వాలు వాంటెడ్ గా, చేతగానితనంగా వాళ్ళ నిస్సత్వతనాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వాలు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ తెలుగుదేశం, నాట్ ఓన్లీ బీజేపీ, ప్రభుత్వాలుగా ఉన్న మీరు ఇంత అసమర్థులైన తర్వాత, పాలకులుగా మీరు ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఈరోజు నాయకులనే మీరు కంట్రోల్ చేయకపోతే ప్రజలను ఎట్లా కంట్రోల్ చేస్తారు? మీ దగ్గర ఉండే నాయకులనే మీరు కంట్రోల్ చేయకపోతే మరి కోట్లాది ప్రజలు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? చెయ్యలేరు. అంటే ఈరోజు నాయకులు అనే వాళ్ళు ఫింగర్ టిప్స్ పైన లెక్క పెట్టచ్చు, కానీ ప్రజలకు మీరు ఎట్లా సూచిస్తారు? మీ మాట ఎవరు నమ్ముతారు? మీరే ప్రజలకి దగ్గరుండి డ్రగ్స్ తినిపిస్తున్నారు, తాగిపిస్తున్నారు అని ఈరోజు తల్లిదండ్రుల ఆరోపణ, భార్యల ఆరోపణ. ఇంకా చెప్పాలంటే ఈరోజు సమాజం లోపల ఇంతకు దిగజారిన ప్రభుత్వాలు అనేది ఇక ముందు ఇప్పటి వరకైతే రాలేదు. కాంగ్రెస్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నది, 14,000 కోట్ల అండి ఇన్కమ్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఈరోజు 76,000 కోట్లు ఓన్లీ అఫీషియల్ ఇన్కమ్ మాత్రమే. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నిజానికి ఇది గుండె తరుక్కుపోయే విషయం, అంటే మీ బిడ్డలు మీరు దీంట్లో అలవాట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను ఈరోజు రాజకీయ నాయకులు తాగుతున్నారు, సస్తున్నారు అంటే అసహించుకుంటా తప్పితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాడు చావని తాగని కానీ. కానీ ఆ రాజకీయ నాయకులకు ఈరోజు ఓట్లేసి గెలిపించడం చూసినావా, దానికి సిగ్గుపడతాం ప్రజలుగా. మీ బిడ్డలను చంపుతున్నారు చూసినావా, మీ భర్తలను చంపుతున్నారు చూసినావా, దానికి సిగ్గుపడతాం. ఈరోజు సమాజాన్ని ఒక రుగ్మతను క్రియేట్ చేస్తున్నారు చూసినావా, దానికి సిగ్గుపడుతున్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఎవడైనా కూడా ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని ఆదుకోవడం బంద్ చేసి ప్రజలను ఒక అడిక్షన్ తీసుకెళ్లే ప్రభుత్వాలు అనేది బహుశా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటిదా? అరే మీరే కదరా అమ్మేది, నాకు అర్థం కాదు. ఇంతకంటే నేను మాట్లాడాలి. ఇది ఒక్కరోజు కాదు, నేను డిస్కషన్ లోపల ప్రతిరోజు ప్రతి క్షణము మాట్లాడుతున్న మాట ఇది, సిగ్గు అనిపించడంలా? సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ మాట్లాడడం చేతగాని తనం అందామా? రాజకీయ నాయకులకు మాత్రమే అందామా? రాజకీయ నాయకులు అన్న నా కొడుకులు సావని, వాడు ఉన్నా సచిన పెద్ద లాస్ ఏం లేదు, వాడు ఏమైపోయినా లాస్ లేదు. కానీ ప్రజలను చంపుతున్నారు అయ్యా, మీరు అంతా కలిసి ప్రజలను చంపుతున్నారు. మీ ఆవేదన అర్థమవుతుందండి జయరాం గారు. చాలా రోజుల నుంచి కూడా మీరు వీటి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడు నాయకుల విషయంలో కూడా వస్తే ఇట్స్ వెరీ కామన్ అన్నట్టు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ నుమన్ గారు. సో ఇందాక మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం చూస్తే, సరే 10 ఏళ్ల కాలంలో వాళ్ళని డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో, సరే ప్రతిసారి 10 ఏళ్ల కాలం అది అయిపోయింది, ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు, 2 ఏళ్ళు కావస్తుంది, ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా ఇంకా కొన్ని రోజులైతే అది కూడా కంప్లీట్ అయిపోతుంది, 3 years. స్టిల్ ఇప్పటికీ 10 ఏళ్ల కాలం వాళ్ళే పెంచారు, వాళ్ళే పోషించారు, ఇవన్నీ మాట్లాడుతుంటే కూడా మీరేం చేస్తున్నారు
చేస్తున్నారు ఇప్పటి వరకు? ఇంకా స్టిల్ నాయకులనే కంట్రోల్ చేయకపోతే ప్రజలనేం కంట్రోల్ చేస్తారు? మీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మీరు ఎప్పుడు తీర్చిదిద్దుతారు అని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? డ్రగ్స్ ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు నాయకులు వాళ్ళ దగ్గర పాజిటివ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఎంటర్ అయింది కదా, అంటే అప్పుడు మీరేం చేస్తున్నారు? విచ్చలవిడితనంతో ఎక్కడ పడితే అక్కడ ఏ రకంగా అయితే మార్కెట్లో ఒక సిగరెట్ దొరుకుతుందో అదే రకంగా ఈ పౌడర్ అనేది ఎక్కడ ప్రతి ఒక్క చోట దొరికేదండి. అత్తాపూర్ పిల్లర్ల దగ్గర, అత్తాపూర్ జహనాం బ్రిడ్జ్ కింద కానివ్వండి, మెహదీపట్నం దగ్గర కానివ్వండి, అక్కడ బంజారాహిల్స్ లో కానివ్వండి, గచ్చిబౌలిలో కానివ్వండి, హైటెక్ సిటీలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ దొరికేదండి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం. ఇప్పుడు భయం జనాలకి తీసుకోవాలంటే భయపడుతున్నారు. మీకు తెలుసా ఈ విషయం? ఎంతమంది భయపడుతున్నారో తెలుసా? ఈ 2.5 years లో 10 సంవత్సరాలు విచ్చలవిడితనంతో మీరు అమ్మినప్పుడు దానిని కంట్రోల్ చేయాలంటే ఎంత శ్రమ, ఎంత పట్టుదల, ఎంత ట్రాన్స్పరెన్సీ, ఎంత అకౌంటబిలిటీతో చేయాల్సి వస్తుందండి. అంత ఈజీగా జరిగే ప్రక్రియనా? అది జరుగుతున్నప్పుడు కూడా అయినా సరే దొడ్డిదారిన వీళ్ళిపోయి సొంత ఫామ్ హౌస్లో వీళ్ళు మళ్ళీ తాగుతున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. అయినా సరే వీరిని ఈయన హ్యాబిచువల్ అఫెండర్ అండి. మీరు చూస్తే ఒక్కసారి రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ అ హ్యాబిచువల్ అఫెండర్. ఒక్కసారి కాదు పలుమార్లు ఆయన దొరకబట్టినాడు. అయినా సరే తప్పించుకుంటూ బయటపోతున్నాడు. కానీ ఈసారి మాత్రం పాజిటివ్ గా బయటపడ్డాడు. ఇంకొక వ్యక్తి ఎవరండి? ఇంకొక వ్యక్తి పుట్టామహేష్ అనే వ్యక్తి. వారు తలసాని శ్రీనివాసరావుకి చుట్టరికం లేదా వారికి? అంటే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రిలేటెడ్ ఉన్నటువంటి వ్యక్తే కదా. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే బీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ తీసుకోవడము, ఎక్కడ పడితే అది వాళ్ళు తీసుకొని వాళ్ళకి సోర్సెస్ అన్ని తెలుసు, వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకురావచ్చు, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఒక పాయింట్, ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు వాళ్ళకి సోర్సెస్ అన్ని తెలుసు, ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు, ఎట్లా తెప్పించుకోవాలని. మీకు తెలీదా ఆ సోర్సెస్ ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాన్ని ఎట్లా సీజ్ చేయాలో మీకు తెలీదా? మరి ఇప్పుడు రాబడతాం. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూసుకుంటే గత 2.5 సంవత్సరాలు మీరు ఏదైతే మాట్లాడారో ఎంతమంది పెడ్లర్స్ ని పట్టుకున్నారో ఒక్కసారి చూడండి. మీరు నైజీరియన్స్ ని కానివ్వండి, బయట నుంచి వచ్చినటువంటి పెడ్లర్స్ ని ఎంతమందిని పట్టుకున్నారు. సీరియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో గోవాకి చెందినటువంటి వ్యక్తిని ఎంతమందిని పట్టుకున్నారు ఒక్కసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఇంతమందిని పట్టుకొని పారదర్శకత చూపిస్తూ టీమ్ ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కింద వారిని పెట్టుకొని వారిని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చాలా డే 1 వారు చెప్పిండ్రు, ఏదేమైనా సరే అసలు వీళ్ళని మనం ప్రోత్సహించకూడదని చెప్పేసి ఉక్కుపాదం మోపాలని చెప్పేసి వారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి తరుణంలో ఇటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ రావడము, ఇంతవరకు వారు ఏమంటున్నారంటే ఈ రోజు షోకాజ్ నోటీస్ ఇస్తారట. జరిగి 48 hours అవుతుంటే అంత క్లియర్ గా మనకి కనబడుతుంటే పాజిటివ్ మనకి టెస్ట్ వచ్చినప్పుడు వారు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలా? ఇంకా షోకాజ్ నోటీసులు ఇచ్చి రావయ్యా మహానుభావ అని చెప్పేసి నువ్వు పార్టీకి చాలా మేలు చేసావు, నువ్వు ప్రజలకి చాలా మంచి పనులు చేసావు, నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్తారా? ఇంకా ఏం మాట్లాడతారండి చెప్పండి? ఏం మాట్లాడతారు చెప్పండి? మరి ఇంకా ఈస్ దేర్ ఎ రీజన్ దట్ యు నీడ్ టు ఆస్క్? ప్రైమా ఫేసీ కనబడడం లేదా? ప్రైమా ఫేసీ ఇంత క్లియర్ గా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మీ చేతి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా మీరు వారిని పిలిపించుకొని వాళ్ళు మాట్లాడతారంట. అటు పక్కనే టీడీపీ పార్టీ, అది ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన పనే లేదు. ఆ పని మారిన పార్టీ ఇంకా వారి ఇంకా సమాచారం కూడా ఇవ్వాలి. సిట్టింగ్ ఎంపీ ఆయన అయితే, సిట్టింగ్ ఎంపీ ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వారికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక వాళ్ళు దే డి నాట్ ఈవెన్ గివ్ ఏ ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అదే వ్యక్తి రాత్రి వచ్చేసేసి ఒక మాట మాట్లాడుతుంటాడు, నేను ఊరికి అక్కడికి వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను, అక్కడ డాన్స్ చేశాను, ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చేసి మీడియా మీద మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ జైల్లో పోయి కూర్చున్నారు. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ వీఆర్ వెరీ సీరియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దీనిని చాలా సీరియస్ గా తీసుకొని పోలీస్ ఇస్ ఇన్వెస్టిగేటింగ్. అక్కడ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఓటి ఆఫీసర్స్ ఉన్నారు, అక్కడ ప్రతి ఒక్క వింగ్, ఎక్సైజ్ వింగ్ అక్కడ ఉంది. వీఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ దిస్. ఎవరిని కూడా ఉపేక్షించము, ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తాము, ప్రతి ఒక్కరిని దీని అకౌంటబిలిటీ తీసుకుని డ్రగ్ పెడ్లర్స్. బట్ ఒకటి, ఇప్పుడు ఈ విషయంలో సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే కూడా దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. మీరు చెప్పినట్లు అది వెరీ సీరియస్. ఆల్రెడీ కోర్టు కూడా 14 days రిమాండ్ విధించింది, వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే. బట్ ఓకే, మీరు ఈ టైంలో సమావేశాలకి ముందు ఇప్పుడు డ్రగ్స్ అంశం ఏదైతే వచ్చిందో దీని గురించి
గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది. బట్ మీరే కదా ఇందాక అన్నారు, అప్పుడు స్టార్టింగ్ లో అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ఈగల్ టీమ్ కానీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కానీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు ఒకటి బయటకు వచ్చిందంటే ఇనిషియేటివ్ సరే అది వాళ్ళు బీఆర్ఎస్ ఇక్కడ వాళ్ళు వచ్చారా లేదా అని పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫెయిల్ అయిందైతే స్పష్టంగా కనిపిస్తుంది కదా. వాళ్ళు దొరికారంటే ఫస్ట్ మీరు వదిలేరన్నట్టే కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద నెట్వర్క్ హౌ ఇట్ ఆపరేట్స్. ఆ నెట్వర్క్ అదేదో సిమ్లా నుంచో గోవా నుంచో ఒక ఇంటర్ స్టేట్ లింక్ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్ ద్వారానే వచ్చిందని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. మీరు ఎంత అంటే రోజు పోలీసులు ఎంత రోజు వర్క్ చేస్తున్నా సరే ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఇంకా క్రైమ్ అనేది జరగకూడదు. 100% ఉన్నప్పుడు ఒక క్రైమ్ జరిగినా సరే పోలీస్ మొత్తం ఫెయిల్ అయిందని చెప్పాలి. అంటే దొంగతనం చేసేటోడు ఏ రకంగానే దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ రకంగా అయినా సరే వాడు దొంగతనం చేసి ఏదో రకంగా వారు దాంట్లో నుంచి బయటపడాలని చూస్తూ ఉంటారు. క్రైమ్ అనేది ఏదో రకంగా చేయాలని అనుకుంటారు. ఇట్ ఈస్ అ మెంటాలిటీ, ఇట్ ఈస్ ఇంటెన్షన్ టు డూ క్రైమ్. అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళని ఎంత పట్టుకుని ఎంత చేస్తున్నా సరే వారు ఏదో రకంగా పోతూ ఉంటారు. ఒక పాయింట్ అన్నారు కదా దత్తాత్రేయ గారు, అన్నారు అసెంబ్లీకి వచ్చే వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయాలి, అందరికీ కూడా టెస్టులు చేస్తే బయటకు వస్తాయి విషయాలు అని చెప్పేసి ఒక మాట అన్నారు. కానీ నేనేమంటాను అని అంటే, ఒకప్పుడు ఇంకో మహానుభావుడు కూడా అన్నాడు, 6 అడుగుల బుల్లెట్ బయట వచ్చేసేసి వీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మాదిరిగా వీళ్ళని నిర్వహించాలని చెప్పేసి వారికి అనుకూలంగా వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఏం మాట్లాడాలో కూడా వారికి అర్థం కాదు. దొరికినప్పుడేమో ఈ రకంగా మాట్లాడతారు. నేనేమంటానంటే, ఎప్పుడైతే పట్టుకున్నారో వీరి మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. రిట్రిబ్యూటివ్, మనకు లాలో ఇట్ టాక్స్ అబౌట్ రిట్రిబ్యూటివ్ పనిష్మెంట్ అని అంటారండి. అంటే దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకొకడు క్రైమ్ చేయడానికి భయపడతాడు. ఆ రకంగా అంటే వారికి ఇప్పుడు ఏదైతే 14 days జ్యుడిషియల్ రిమాండ్ పంపించారో, హీ హాస్ టు బి మూవ్డ్ అవుట్ ఆఫ్ ద పబ్లిక్. అతన్ని పబ్లిక్ ఏ పార్టీ కూడా అతన్ని తీసుకోకూడదు, అతన్ని తీసుకోకూడదు. వీ నీడ్ టు గివ్ హిమ్ 5 years. 5 years ఇంకొకసారి నువ్వు ఎక్కడ దొరకవు అని చెప్పేసి చూసుకున్నంత వరకు హీ షుడ్ నాట్ బి అలౌడ్ ఇంటూ ఎనీ పార్టీ. ఇటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు మేడం, ఏం మాట్లాడుతున్నారు? గన్ ఈజ్ యూజింగ్ గన్. అది లైసెన్స్ ఉండొచ్చు, గన్ లైసెన్స్ నీకు ఉండొచ్చు. గన్ లైసెన్స్ ఉన్నప్పుడు దాని గురించే మాట్లాడదామండి. ఒక నిమిషం దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉంది, మళ్ళీ మీరు జాయిన్ అవ్వండి దయచేసి. చూస్తున్నాం ఇప్పుడైతే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బడ్జెట్ సమావేశాల కంటే ముందు ఇప్పుడు డ్రగ్స్ రావడం కూడా ఒకంతగా అందరు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చట్టాలు చేయాల్సిన నాయకులు ఈ రోజు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఏంటి, ప్రజలు కూడా ఒక రకంగా ప్రశ్నిస్తున్నారు. అవును నిజమే, ఇప్పుడు ఇంటర్ స్టేట్ నుంచి లింక్స్ ద్వారా ఏవైతే ఈ డ్రగ్స్ లోపలికి వస్తున్నాయో వీటికి సంబంధించి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా అది రావడానికి వాళ్ళకి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఈ రకంగా వచ్చినప్పటికీ అది ప్రజా ప్రతినిధులే ఈ డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయితే కూడా ప్రజలు వాళ్ళని నమ్మడం కాదు, వాళ్ళకు ఓట్లు వేయడం కూడా ఒక రకంగా తప్పే అని చెప్పేసి అంటున్నారు. సరే, ఈ 11 మందికి సంబంధించి కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అందులో 6గురికి సంబంధించి ఆల్రెడీ అటు బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి 14 days రిమాండ్ విధించింది కోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే కూడా డ్రగ్స్ విషయంలో ఎవరు కూడా టాలరేట్ చేయరు. అట్ ద సేమ్ టైం ఇది కూడా కనిపిస్తుంది. ఇంకోటి, గాల్లో కూడా గన్ తో కాల్పులు చేయడం కూడా ఇట్స్ ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పేసి అని ఈ రకంగా కూడా కోర్టు అయితే సీరియస్ అయింది. ఈ విషయంలోనే కూడా ఇప్పుడు బడ్జెట్ సమావేశాల కంటే ముందు బీఆర్ఎస్ నాయకులు అండ్ టీడీపీ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా కొంతమంది ఢిల్లీకి సంబంధించి కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నారు. ఈ 11 మందిలకు సంబంధించి కూడా వాళ్ళందరికీ అందులో 6 members కి పాజిటివ్ అయింది. సో ఇంకా మిగిలిన 4గురికి అంతకంటే ముందు కూడా అసలు పైలట్ రోహిత్ రెడ్డికి ఫస్ట్ లో కూడా అసలు పాజిటివ్ రాలేదు. మేబీ అది ఆ టైంలో అప్పటికప్పుడు రాకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ టెస్టులు చేస్తే అప్పుడు ఆ తర్వాత బ్లడ్ పరీక్షల్లో మాత్రం అతనికి పాజిటివ్ అని తేలింది. సో ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఆ టైంలో ఎందుకు నెగిటివ్ వచ్చింది, మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి ఎందుకు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి కూడా ఈ రకంగా అనుకుంటున్నారు. సరే, ఈ మధ్యలో ఏం చేశారు ఏంటి అనేది పక్కన పెట్టినా కానీ ఈ టైంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒక రకంగా బీఆర్ఎస్ కి ఇమేజ్ అయితే డ్యామేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ దత్తాత్రేయ గారు, సో చెప్పండి, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి ప్లీజ్ కంటిన్యూ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక మూసి ప్రక్షాళన పేరు మీద ఒక ప్రాజెక్టు చేపట్టిండు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు, అపార్ట్మెంట్స్ కల్చర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత చేస్తా ఉన్నారు. మాకు పునరావాస చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా, మాకు ఆవాసం ఏర్పాటు చేయకుండా, మాకు కంపెన్సేషన్ ఇవ్వకుండా ఎట్లా మమ్మల్ని బయటకు పంపించేస్తారు, మేము ఎక్కడ బ్రతకాలనేటువంటి పోరాటం జరుగుతూ ఉంది.
అది దాని నుంచి పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ గా ప్రతిపక్షంగా మేము ప్రజల మధ్య నిలబడి దాని తరఫున పోరాడుతా ఉన్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల ముందర బీఆర్ఎస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలంటా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 2.5 years లో ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ పైన నమోదైనటువంటి కేసుల వ్యవహారాలను చూస్తే 2572 కేసులు బుక్ అయితే ఇప్పటి వరకు వాటిపైన చర్యలు ఏం తీసుకున్నారో చెప్పట్లేరు. మహారాష్ట్ర అండి చెర్లపల్లిలో 12 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ ను పట్టుకున్నది ముంబై పోలీసులు. 12,000 కోట్లే దత్తాత్రేయ. ఎగ్జాక్ట్లీ 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ని పట్టుకున్నది ముంబై పోలీసులు. మరి ఈ ఈగల్ టీం ఎటు పోయింది, ఈ స్వాట్ టీం ఎటు పోయింది, వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? పక్కోడు వచ్చి మన రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్ మాఫియాని రివీల్ చేసే వరకు, పట్టుకునే వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? పోనీ రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడితే తెలంగాణ మరో పంజాబ్ అయితా ఉంది, లేకపోతే ఇదైతా ఉంది అదైతా ఉంది డ్రగ్ లో అంటా ఉన్నారు కదా. మీరు ఈ డ్రగ్ నిరోధక చట్టాలపైన మీరు ఎంతవరకు ఉక్కుపాదం మోపిండ్రు? ఎన్ని కేసులు నమోదు చేసిరంటే సమాధానం ఉండదు. ఏమైనా అంటే ఈ డ్రగ్ కేసులను కూడా ప్రతిపక్షాలపైన వాడడం కోసమో లేకపోతే ప్రతిపక్షాలపైన దీన్ని ఒక రాద్ధాంతం చేయడం కోసం వాడేనట్టుగా కనిపిస్తా ఉంది. మేము ఒకటి మాత్రం చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు జయరామన్న చెప్పినట్టుగా రాజకీయ నాయకులు ఎవడైనా సరే అండి, అది ఏ పార్టీ అయినా సరే, ఇట్లాంటి దిక్కుమాలే చర్యలకు పాల్పడుతున్న వారిని సహించాల్సిన అవసరం లేదు. అది దిస్ ఇస్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే అది, ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే పనులు ఎవరు చేసినా మనం ఎక్కడ కూడా సహించాల్సిన అవసరం లేదు. నీ పార్టీయా నా పార్టీనా మరి లేకపోతే ఆ పార్టీనా అనేటువంటి సంబంధాలు ఇక్కడ అవసరం లేదు. వాళ్ళపైన కఠిన చర్యలే తీసుకోవాలా. కానీ ఇక్కడ మాకు ఒక అనుమానం తావిస్తా ఉంది. అతిపెద్ద అనుమానం ఏంటంటే మొట్టమొదటిసారిగా యూరిన్ టెస్ట్ చేసినప్పుడు అది నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత మరి దత్తాత్రేయ గారు చెప్పారా ఏమో తెలియదు కానీ ఆ తర్వాత జరిగినటువంటి శాంపుల్స్ పాజిటివ్ గా నిర్ధారణ చేసినట్టుగా వాళ్ళు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే ఇట్ ఈస్ అంటే ఒకటి దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ విషయంలో లాజికల్ గా చూసినా కూడా కొంతమంది బాడీ మెటబాలిజం సంబంధించి అప్పటికప్పుడు రిజల్ట్ రాదు. ఈ బ్లడ్ టెస్ట్ కానీ దాని తర్వాత ఆఫ్టర్ 1 day తర్వాత కొందరికి అది నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే ఆ మెటబాలిజం ని బట్టి కూడా కొన్ని లేట్ గా అప్రూవ్ అవుతాయని చెప్పేసి అన్నారు. మేడం వీళ్ళు యూరిన్ శాంపుల్ అది మ్యాటర్ కాదు ఇక్కడ. నేను అనేది ఏంటంటే దీని ఒక పొలిటికల్ కోణంలో ఒక పొలిటిసైజ్ చేయకండి. ఈ ఇష్యూకి వాట్ ఎవర్ ప్లీజ్ అది ఆ టాపిక్ వదిలేసేయండి. బట్ బ్లడ్ లో పాజిటివ్ వచ్చింది కదా, ఓకే, అది అక్కడికే వదిలేరు కదా ఉమ్మన్ గారు. ఇప్పుడు మీరు అన్నట్లు అక్కడ అధికారులు ఓన్లీ ఆ యూరిన్ శాంపుల్ సంబంధించి తీసుకున్నారంటే మీరు అన్న వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించారు, దానికి సంబంధించి పాజిటివ్ వచ్చింది. బట్ ఇట్స్ అన్నెసెసరీ టు స్పీక్ దట్. ప్లీజ్ వదిలేసేయండి దత్తాత్రేయ. ఇప్పుడు నేనేమంటున్నా, మహేష్ కుమార్ గారు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఏ కేసు ఎక్కడ దొరికినా లేకపోతే తెలుసో తెలియక కొంతమంది వేరే వాళ్ళు ఉన్నా ఈ కేసులోకి ప్రధానమైనటువంటి హెడ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అతిపెద్ద అవినీతిని అడ్డంబడి ఆపిండు. ఒకటి ఇండస్ట్రియల్ భూముల కుంభకోణాన్ని ఆపిండు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కుంభకోణాన్ని ఆపిండు, లఘుచర్ల భూముల కుంభకోణాన్ని ఆపిండు, అట్లాగే నైని టెండర్లు బొగ్గుగని కుంభకోణాన్ని ఆపిండు. అరే దేనికైనా కూడా మాకు కేటీఆర్ ఒక కొరకరాని కొయ్యగా మారిండు, అడ్డం పడతా ఉన్నాడు. ఈయనను కూడా ఈ కేసుకు లాగాలని, ఈయనని కూడా ఈ కేసుకు సంబంధం అంటిపెట్టాలని చెప్పేసి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉందండి కాంగ్రెస్ పార్టీ. గింత దిగజాడు రాజకీయమా? కేటీఆర్ గారు పదే చెప్తా ఉన్నారు, నా వ్యక్తిగత ప్రతిష్టకు డ్యామేజ్ చేసేటువంటి ఏ స్టేట్మెంట్ కైనా కూడా నేను అత్యున్నత న్యాయస్థానాలను అప్రోచ్ కావాల్సి వస్తుంది, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాను. ఎందుకంటా ఉన్నామంటే మీరు ప్రత్యక్షంగా రాజకీయంగా మమ్మల్ని తట్టుకునే సామర్థ్యం లేక ఓడిపోతున్నాం మేము, ఇంక అయిపోయింది, ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, మమ్మల్ని చీకొడతా ఉన్నారు, 6 గ్యారెంటీలు 13 హామీలు పక్కకు పోయినాయి. ఇక రాజకీయ కక్షలు, ఈ రాజకీయంగా ఏ సంఘటన జరిగినా కూడా దాన్ని బీఆర్ఎస్ కు ఆపాదించే ప్రయత్నం చేయడం, బీఆర్ఎస్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం, అందులో ప్రత్యేకంగా కేటీఆర్ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం. రాజకీయాలు అదే కదండి కనిపించేది దత్తాత్రేయ గారు. కానీ ఒక పాయింట్ మీరు అన్నట్లు, సరే ఈ విషయంలో మేము టాలరేట్ చేయం, మీరు ఏదైతే షోకస్ నోటీసులు పంపిస్తామన్నారు, సరే అది మంచి విషయం, ఎందుకంటే పార్టీ దాని విషయంలో గట్టిగా ఖండిస్తుందన్నారు. బట్ ఇందాక హనుమాన్ గారు ఒక పాయింట్ అన్నారు, బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరికే, విచ్చలవిడిగా అమ్మేవారు, ఈవెన్ ఆయన కొన్ని ఏరియా పేర్లు కూడా చెప్పారు, ఆ రకంగా దొరికేవని చెప్పేసి అన్నారు. అంటే మీరు అక్కడ కూడా ఫెయిలియర్ అయినట్టు, ఆ
స్టార్టింగ్ లో ఇనిషియేటివ్ తీసుకోవడమే ఫెయిల్ అయింది కదా. వినండి సునీత గారు, తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలలో మేము ప్రత్యేకమైనటువంటి సిట్టును ఏర్పాటు చేసినాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ స్థాయిలో పంపించారండి సెంట్రల్ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని ఆ బోన్ లో నిలబెట్టాం. చాలా మంది నిలబెట్టి అకున్ సబర్వాల్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం డ్రగ్ కేసులను బయటకు పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత పెద్ద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే, డార్క్ వెబ్ ద్వారా ఈ కొంతమంది డ్రగ్స్ ను డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్ చేస్తే కురియర్స్ ద్వారా కూడా అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పాలు చేసిన ప్రతి పబ్బుల పైన మీరు గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రులు జరుగుతున్నటువంటి పబ్బుల పైన, నైట్ పార్టీల పైన మేము ప్రత్యేకమైనటువంటి దాడులు చేసి వాళ్ళ డ్రగ్ వ్యవహారాన్ని మొత్తం కంట్రోల్ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల్లో నమోదైనటువంటి కేసుల వివరాలు గాని, కాలేజీ యువత పైన చేసినటువంటి అవేర్నెస్ క్యాంపులు గాని, పోలీసులకు కొంతమందికి ప్రత్యేకంగా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి, ముఖ్యంగా అకున్ సబర్వాల్ అనేటువంటి వ్యక్తిని సిట్ అధికారిగా నియమించి ఆయన ద్వారా ఈ డ్రగ్ కంట్రోల్ వ్యవహారం పైన పెద్ద ఎత్తున ఆ డ్రగ్ మాఫియాని అరికట్టడానికి కేసీఆర్ గారి హయాంలో ఆ స్థాయిలో ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను డ్రగ్ రహిత తెలంగాణను చేస్తా, డ్రగ్ రహిత హైదరాబాద్ చేస్తా అని మాటలకే పరిమితం తప్ప ఒక చేతల్లో దానిపైన పూర్తి స్థాయిలో కమిట్మెంట్ కనిపించట్లేదు. ఇదే మాకు బాధ అవుతా ఉంది. ఏదైనా డ్రగ్ విషయం వచ్చిన ప్రతిసారి మా పార్టీని దాంట్లోకి లాగాలనే ప్రయత్నం చేయడం. నేను చెప్తా ఉన్నా మేడం, ఎంత పెద్ద శీల పరీక్షకైనా వీఆర్ రెడీ టు ఫైట్. మేము అంటున్నాం, ఇప్పుడే అంటున్నాం, జరగబోయే అసెంబ్లీనే ప్రజలకు అది గీటురాయి లాంటిది. ఆ అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, ఎంపీకి, ఎవరెవరైతే అక్కడ ఉంటారో ఎమ్మెల్సీలకు టెస్టులు చేసి వాళ్ళ యొక్క శీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క సిన్సియారిటీని, కమిట్మెంట్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీగా మేము సిద్ధం అని చెప్తా ఉన్నాం. ఓకే అండి, ఎస్ నుమాన్ గారు మీ సబ్మిషన్ ఏంటి? అకున్ సబర్వాల్ గారి గురించి నేను ఇందాక ఏదైతే ఇనిషియల్ నోట్ లో మాట్లాడానో, అంత పీక్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఎందుకు తప్పించడం జరిగిందో ఒక్కసారి సమాధానం చెప్పండి దత్తాత్రేయ గారు. ఆయన క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆఫీసర్, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్, ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏ స్టేటస్ లో ఉన్నా సరే ప్రతి ఒక్క పోస్టింగ్ లో హస్ వర్క్డ్ డెడికేటెడ్లీ, ఇంటిగ్రిటీతో వర్క్ చేసినటువంటి ఆఫీసర్. ఆయనని సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కి ఎందుకు పంపించడం జరిగింది? ఆ టైంలో పూరి జగన్నాథ్ కానివ్వండి, నవదీప్ కానివ్వండి, రకుల్ ప్రీత్ కానివ్వండి, ఇటువంటి వ్యక్తులు ఎందుకు వాళ్ళు ప్రాసిక్యూట్ ని తప్పించడానికి వారిని బయటికి పంపించడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది? సమాధానం చెప్పండి మీరు. ఎందుకు పోయినాడు? అదే అకున్ సబర్వాల్ని మీరు పొగడుతున్నారు కదా, ఆయన ఎందుకు పంపించినారని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను నేను. వై హీ హాస్ టు లీవ్? ఆ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, ఉక్కు పాదం మోపుతున్నప్పుడు ఎందుకు 2017 తర్వాత ఆయన రాకి పంపించడం జరిగింది? చెప్పండి, మీరు సమాధానం చెప్తారా? ఎందుకు అంటే వారు ప్రతి ఒక్కరి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ని వాళ్ళు ఎలో చేయరు కాబట్టి, స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి, ఈయన ఫోన్ చేసేసి చెప్పినంత మాత్రం ఆయన పట్టించుకోడు కాబట్టి అటువంటి ఆఫీసర్లకి ఈ రకంగా పనిష్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. మీ రిజిమ్ లో ఇదే జరిగింది 9.5 సంవత్సరాలు. నేను అదే చెప్పదలుచుకుంటాను. ఉక్కు పాదం మోపుతున్నాం కాబట్టి, ఇక్కడ ప్రతి ఒక్కరు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక డెడికేటెడ్ వింగ్ నే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక డెడికేటెడ్ వింగ్ ఈ రోజు పనిచేస్తున్నది. నేను అందుకని చెప్తున్నాను, మీరు ఏదైతే మీరు చెప్తున్నారో ప్రతి ఒక్క పాలిటిషియన్ ని బయటికి చేయాలా అని చెప్పేసి, ఇట్ ఈస్ అ మెంటాలిటీ. డ్రగ్స్ ఫ్రీ కల్చర్ అని చెప్పేసి ఏదైతే మేము తీసుకొస్తున్నామో, ఇట్ ఈస్ మోస్ట్లీ ముసలి నేను ఐ డోంట్ వాంట్ యూజ్ ఎ వల్గర్ వర్డ్, కానీ ఈ ముసలి వ్యక్తులు చేస్తున్నట్టు కూడా అక్కడ ప్రమాదకరమైనది. ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టు యువత, మనకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు స్కూల్ కి పోయినప్పుడు ఏ రకంగా విచ్చలు విడితనంలో దొరుకుతున్నాయండి. చాక్లెట్ అనేవాళ్ళండి. మీకు తెలుసు, మీ కన్సర్న్స్ కి తెలుసు నేను మాట్లాడేది సత్యమా, నేను అబద్ధం మాట్లాడుతున్నానా అని చెప్పేసి. విచ్చల విడితనంలో దొరికేదండి. ఈ రోజు ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసా? అసలు ఎంత కష్టంగా ఉందో తెలుసా మీకు? అంటే మేము తీసుకొచ్చినటువంటి పాలసీస్ వల్ల నేనేమంటానంటే, అసెంబ్లీకి రండి, మిస్టర్ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా? 2017లో ఛార్జ్ షీట్ లో ఏమైతే ఉన్నాయో, ఏ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ జరిగిందో, 2017 నుంచి 2023 వరకు 6 సంవత్సరాలు ఏమేం చేశారో మీరు ప్రతి ఒక్కటి అకౌంటబిలిటీతో, జవాబుదారితనంతో మీరు వచ్చి మాట్లాడాలా. వచ్చే అసెంబ్లీలో మాట్లాడండి. ఎందుకు మాట్లాడరండి? వారు ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, డబ్బులు మాత్రం తీసుకుంటారు. వారు దత్తాత్రేయ గారు ఒక మాట అన్నారు, ఈ భూములకు సంబంధించి చాలా ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఈ టైంలో దీన్ని రాజకీయాన్ని చేస్తున్నారు మీరు, కేసీఆర్ కేటీఆర్ అని అనవసరంగా లాగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పాయింట్. మీరు అదే మాట్లాడుతున్నారు. సరే, ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. నేను మీ దగ్గరికి జయరాం గారు మాట్లాడిన తర్వాత వస్తాను. జయరాం గారు, సో చూస్తున్నారు
ఇంటర్ స్టేట్ లింక్ ఎంత క్లియర్ గా ఉంది, సిమ్లా గోవా అక్కడ నుంచి తీసుకొస్తున్నాయి. ఇందాక నుమన్ గారి మాటల్లోనే మనం విన్నాం, మేము ఎన్ని బ్లాక్ చేసినా కూడా వాళ్ళకు కొన్ని సోర్సెస్ ఉన్నాయి, ఎట్లా రప్పించుకోవాలో అలా రప్పించుకుంటున్నారు, అలా వస్తున్నారు అని చెప్పి. సో ఏంటి దీనిపైన మీరేమనుకుంటున్నారు, మీ విజన్ ఏంటి? సునీత, దీంట్లో కూడా ఏంటంటే కొన్ని ఏరియాస్ లో కాదు ఇక్కడ డ్రగ్స్ దొరికేది. ఏంటంటే ఎందులేడని అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలదయ్యా డ్రగ్స్ ఆల్కహాల్. ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు, ఎక్కడ పోయినా ఆల్కహాల్ డ్రగ్స్ దొరకని ప్లేస్ అంటూ లేదు 2 తెలుగు రాష్ట్రాలలో. ఈ ప్లేస్ ఆ ప్లేస్, ఏ ప్లేస్ కు పోయినా కూడా ఏదైనా దొరకదో, మెడికల్ షాప్ అయినా అవైలబిలిటీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆల్కహాల్ షాప్స్, డ్రగ్స్ పెడ్లర్స్ ప్రతి ఏరియాలో ఉన్నారు, ప్రతి గల్లీకి ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభుత్వాలు తెలియకపోతే అంతకంటే తెలియతప్పుతారం ఇంకోట్లేదు. నాకు ప్రభుత్వాలను మాత్రమే నేను చెప్పగలుగుతాను, ప్రతిపక్ష నాయకుల గురించి మనం ఏం మాట్లాడతాం. సో ప్రభుత్వాలకు తెలియదంటే, ఏజెన్సీకి తెలియదంటే అంతకంటే సిగ్గుసేటే ఏం లేదు. మరొక అంశం వచ్చేసి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు ఏంటంటే, ఈరోజు ఒట్టి డ్రామాటిక్ స్టోరీస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నావు రేవంత్ నువ్వు. అది దానివల్ల అన్ని విధాల్లో అన్ని సందర్భాల లోపల అవి పేలవు. ఈ రోజు డ్రగ్స్, ఈ రోజు తెలంగాణ ఏపీలలో ఎక్కడ పడితే అక్కడ ఆల్కహాల్ డ్రగ్స్ ఉన్నది. నీకు లేదు అని నువ్వంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ సీఎం, బోత్ ఆఫ్ యూ, నువ్వు చంద్రబాబు నాయుడు. లేదని అంటే లేదు, దొరకలేదన్నా కూడా అన్ఫిట్టే. అంటే ఈరోజు కొనుక్కునేవాడికి దొరుకుతుంది, అమ్మేవాడికి దొరుకుతూ ఉంది. ఈరోజు ప్రతి గ్రామం లోపల 2 నుంచి 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. అవి ఎవరెవరియో కూడా తెలుసు, మళ్ళీ మీకు దొరుకుతలేరు. ఎట్లా దొరుకుతలేరు మీకు అంటే, ఈరోజు మీ ఏజెన్సీస్ చేత కదా, లేకపోతే మీరు వాళ్ళని పెంచి పోషిస్తూ వ్యాపారం చేస్తున్నారా? మీ ఏజెన్సీకి దొరకట్లేదంటే మీరు వ్యాపారం చేస్తున్నట్టే కదా. అంటే ప్రజలకు చెప్పే విధంగా ఎవరు చెప్పలేరు, నేను మాత్రమే చెప్పగలుగుతా అని రాజకీయ నాయకులు అనుకుంటే, నాట్ ఓన్లీ రేవంత్, రాజకీయ నాయకులు అనుకుంటే అంతకంటే దిగజారుడుతనం అయితే ఇంకోట్లేదు. ఇంటర్ స్టేట్ కానీ ఇంటర్ సిటీ కానీ లింక్స్ అనేది కాదు, ఇది ఎంటైర్ వరల్డ్ డిస్టర్బ్ చేస్తుంది, ఎంటైర్ వరల్డ్ డిస్టర్బ్ చేస్తుంది డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. మరి దీన్ని ప్రక్షాళన చెయ్యాలి కదా. మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్నావు, మూసీ కంటే ఇంతకంటే కంపు ఉన్నది, మరి దీన్ని ఎవడు ప్రక్షాళన చేయాలి? డ్రగ్స్ ను ఆల్కహాల్ ఎవడు ప్రక్షాళన చేయాలి? మూసీ వల్ల ఒక బెల్ట్ ఆఫ్ ఏరియానే వెళ్ళిపోతుండొచ్చు, దానివల్ల ఎవరికి నష్టాలు లాభాల విషయం పక్కన పెడదాం, కానీ డ్రగ్స్ ఆల్కహాల్ వల్ల ఎంటైర్ సొసైటీ పోతుంది. దీన్ని ఎవడు ప్రక్షాళన చేయాలి? రాజకీయ నాయకులు. ఈరోజు నేను మూసీను ఆహ్వానిస్తున్నాను రాజకీయ నాయకులందరినీ. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, అయ్యా మీరు మూసీ కంటే ముందుగా డ్రగ్స్ ఆల్కహాల్ ని ప్రక్షాళన చేసే దిశకు మీ పార్టీలు, మీ నాయకులు ఎవడైనా ముందుకు వస్తున్నారా? వాడు ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఏ నాయకుడైనా పర్వాలేదు, ఏ స్థాయి వాడైనా పర్వాలేదు, దానిపైన ఈరోజు ఒక సెషన్ పెట్టండి. మీ దమ్ముంటే దానిపైన ఒక సెషన్ పెట్టండి, దాని మీదే మాట్లాడండి. ఈ రోజు జయరాం గారు, ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్ ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందా నిజంగానే? దీనికి సంబంధించి మీరేమంటారు? ఈ టైంలో కాంగ్రెస్ కనెక్ట్ అయింది కాదు, తెలుగుదేశం పార్టీ కనెక్ట్ అయింది కాదు, వ్యవస్థను కుల్లబొడిచే క్రమం లోపల ఇది ఒక రైతు వ్యవసాయం చేసినట్టుగా ప్రభుత్వాలు ఈ రోజు ప్రజలను పెట్టి పీడిస్తున్నాయి, పూర్తిగా పట్టి మొత్తం జలగలాగా పీడిస్తున్నాయి. వాళ్ళకు ఒక వీక్నెస్ ని ఈ రోజు మీకు వ్యాపారంగా మలుచుకున్నాయి ప్రభుత్వాలు కాదా? మీరు ప్రజల మీద వ్యాపారం, రక్త మాంసాల మీద వ్యాపారం చేయటం లేదా? ఇవాళ ఎక్కడ జరగలేదని మీరు చెప్పగలుగుతారా? ఆ ప్రభుత్వాలకు గ్రాఫ్ అనేది ఎక్కడ 14,000 2014 వరకు ఉన్న ఇన్కమ్ ఈరోజు 26 వరకు రాగానే 75,000 అఫీషియల్ ఇన్కమ్. ఎక్కడైనా గ్రాఫ్ లోపల పెరుగుతూనే ఉన్న తప్పితే ఎక్కడైనా తగ్గిందా? ఇక మరి ఏ ప్రభుత్వానికి అర్హత ఉంది మాట్లాడడానికి? ఇది మాట్లాడడానికి ఏ ప్రభుత్వానికి అర్హత ఉంది? ఈరోజు డ్రామాలు ప్లే చేయటం లోపల మనం ఎక్స్పర్ట్స్ మారిపోతున్నాం తప్పితే ప్రాబ్లాన్ని సాల్వ్ చేయటం లోపల ఎక్స్పెక్టేషన్ ఎందుకు లేదు? అంటే పోలీసులలో ఒక ఆఫీసర్ మిస్ లేకపోతే
మిగతా ఆఫీసర్లు అంతా చేతగాని వాళ్ళని మీరే చెప్తున్నారు. ఈరోజు నుమ్మన్ ఏం చెప్తున్నాడు, అకుల్ సబర్వాల్ వెళ్ళిపోయిండు లేడు, ఇవాళ ఆఫీసర్లు వస్తారు పోతూ ఉంటారు. మిగతా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకి ఏమైంది? అకుల్ సబర్వాల్తోనే పోలీస్ వ్యవస్థ ఉంటది, అకుల్ సబర్వాల్తోనే పోలీస్ వ్యవస్థ పోతుందా? ఇక మిగతా ఆఫీసర్లు పనికిరారా మీ ఉద్దేశమా? మిగతా ఆఫీసర్లు దేనికి పనికిరారా? మీరే సర్టిఫై చేస్తుంటే దీన్ని ఏం చెప్పాలి అంటే, ఈ రోజు నేను ఏ ఆఫీసర్ని వేలెత్తి చూపేదలుచుకోలేదు, ఏ రాజకీయ నాయకుని వేలెత్తి చూపించటం లేదు. ప్రభుత్వానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇప్పుడు ఈ క్షణం ఈ రోజు అసెంబ్లీ లోపల తీర్మానం ప్రవేశపెట్టాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ డ్రగ్స్ రహిత సమాజాన్ని మేము ఇస్తాము, దీన్ని ఈ రోజు నుంచి మేము తీసుకొస్తామని తెలంగాణ నుంచి మొదలు పెడితే ఈ రోజు భారతదేశానికి అది తలమానికం లాగా నిల్చుంటది. నీ చేత అవుతే ఆ పని చెయ్యి, నువ్వు చెయ్యలేవు. రేవంత్, చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఆ నాయకుడు చెయ్యలేడు. అది చేస్తే మీ ప్రభుత్వాలు కూలిపోతే, చెయ్యకున్నా మీ ప్రభుత్వాన్ని నేను కూలుస్తాను. రానున్న రోజుల లోపల నేనే కూలుస్తాను. డెఫినెట్ గా ప్రజలను ఏకం చేస్తాను, ప్రజలను తీసుకొస్తాను. ఈ రోజు ప్రజల ముందు ఈ సమస్యను పెడతాను, మీ ప్రభుత్వాలను కూల్చే ప్రోగ్రాం నేను తీసుకుంటాను. ఓకే అండి, నుమన్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. జయరాం గారు చాలా ఆవేశంతో మాట్లాడుతున్నారు. సరే జయరాం గారు, ఆవేశం కాదు నుమన్, ఈ రోజు కన్సర్న్ తో మాట్లాడుతున్నారు. ఈ రోజు కన్సర్న్ తో ఆవేశం అంటే అంతకంటే దిగజారతనం లేదు. కన్సర్న్ తో మాట్లాడుతున్నాను. ఐ అండర్స్టాండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీకు బాధ వేసి ఆ బాధతో మీరు మాట్లాడుతున్నారు. మన అందరం మీతో ఏకీభవిస్తున్నాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఏమంటానంటే, గవర్నమెంట్ ఇస్ ఫర్ ద పీపుల్. 100% ప్రజల కోసం మా గవర్నమెంట్ పనిచేస్తుంది. ఏ తల్లిదండ్రులు ఆ కుటుంబాన్ని చంపుకోరు, ఏ తల్లిదండ్రులు ఆ కుటుంబానికి విషయం పెట్టరు, ఏ తల్లిదండ్రులు ఆ కుటుంబానికి ఆల్కహాల్ తాగరు, ఏ తల్లిదండ్రులు ఆ కుటుంబానికి డ్రగ్స్ ఇవ్వరు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్నది. నేను ఏమంటున్నాను అనంటే, మేము 100% ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారు ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా కానివ్వండి, ఇండైరెక్ట్ గా కానివ్వండి, వారిని ప్రతి ఒక్కరిని అకౌంటబుల్ చేస్తూ వారిని కోర్టుల ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఆ యొక్క ప్రాసెస్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో కాబోతున్నది. ఎక్కడ కూడా పొలిటికల్ ఈ రోజు ప్రపంచ దేశాల లోపల చాలా దేశాలు డ్రగ్స్ దొరకగానే వాడికి ఇమీడియట్ కన్వెక్షన్ ఇస్తున్నారు. దాని ట్రయల్సే లేవు. మీకు స్పెయిన్ తీసుకోండి, ఇటలీ తీసుకోండి, అమెరికా తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, కెనడా తీసుకోండి, దగ్గరగానే చాలా దేశాలతో నాకు సంబంధాలు, నేను చాలా పని చేశాను. ఏ దేశంలో తీసుకున్నా కూడా డైరెక్ట్ కన్వెక్షన్ ఉంది. ఈ డ్రామాలు అంతెందుకు? మీరు అన్నట్టుగా ఇంతకుముందు దత్తరతే అన్నందుకు నోటీసులు ఎందుకు? మీరు విచారణ ఎందుకు? నేను అదే అంటున్నాను. వాటి ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అదే, ఇంకా షోకాజ్ నోటీసులు ఇంకా చాలా మంచి పనులు చేశారని చెప్పేసి వారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకుని ఇచ్చే విధంగా కాకుండా ఒక పాదం మోపుతూ నువ్వు చాలా మంచి పని చేసావని చెప్పేసి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. పార్టీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలి. కానీ నేను పరువు నష్టం దావా ఇస్తా, 100 కోట్లు ఇస్తా, 200 కోట్లు ఇస్తా అని చెప్పేసి భయపెట్టేయడం కాదండి. మీకు డిఫమేషన్ కేసులు వేయాలనుకుంటే ఇవ్వండి. మా దగ్గర చాలా మంచి సీనియర్ కౌన్సిలర్, వి విల్ ఫైట్. రాజకీయ దురుద్దేశంతో ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు. 1, రాజకీయ కక్షలో భాగంగా ఈ కేసుని విచారణ జరపద్దు. 2, నిష్పక్షపాతంగా ఆ కేసుని విచారణ జరిపి, ఇప్పుడే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే బ్రేకింగ్ వస్తా ఉంది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంటే బంధువులు కూడా ఒకరిద్దరు అందులో ఉన్నట్టుగా 8-9 మందిలో సమాచారం ఉంది. ఎవరైనా సరే చట్టం తన పని తను చేసుకుని పోవాలి. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులకు ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్లే కూడా జరగాలి. అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఇవాళ అటు తెలంగాణ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిపోతున్నాయి, మరోపక్క ఇటు డ్రగ్స్ కేసు మరో రచ్చ లేపుతుంది. సరే, ఈ విషయంలో ఈ సంబంధించి పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయాలన్నీ పక్కన పెట్టినా కూడా నిజంగానే ఈ కేసు ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ అయింది, కోర్టు కూడా రిమాండ్ విధించింది. మరి ఇది ఇంకా సీరియస్ గా ముందుకెళ్తుందా, ఏంటి విషయాలు, కొత్త విషయాలు ఏమైనా బయటకు వస్తాయా, లేదంటే రాజకీయ ప్రలోభాలకి ఏమైనా తలొగ్గుతుందా, ఇవన్నీ కూడా కొన్ని రోజులు వెయిట్ చేస్తూ తెలుస్తుంది. దట్స్ ఆల్ నౌ, కీప్ వాచింగ్ జీ తెలుగు.